అమ్మ చెప్పిన అలనాటి కథలకు స్వాగతం. కథ ఒక కోయిల గుండె చప్పుడు. రచన అత్తలూరి విజయలక్ష్మి. బ్లీడింగ్ హార్ట్. కిటికీకున్న అద్దాల్లో నుంచి బయట కురుస్తున్న వర్షాన్ని తదేకంగా చూస్తూ నిల్చుంది హరిత. ఆమె మొహంలో ఆందోళన, అసహనం, ఓ విధమైన భయం ఇలాంటి అనేక భావాలతో నుదుటి మీద, ముక్కు మీద కొద్దిగా చెమట పట్టి ఉంది. ఆమెకి చేరువలో మంచానికి వెనుకవైపు సర్ది ఉంచిన సూట్ కేసు అత్తగారు ఆవిడ గదిలో గాఢ నిద్రలో ఉంది. పని వాళ్ళంతా లోపల గదుల్లో సుఖంగా వెచ్చగా పడుకున్నారు. ఇల్లంతా కాదు మొత్తం భవంతి నిశ్శబ్దంగా ఉంది. సరిగ్గా బయలుదేరే ముందు మొదలైంది పాడువాన. ఇప్పుడిప్పుడే తగ్గేలా లేదు. అప్సరసల మేలి ముసుగు చివర వ్రేలాడే జలతారు తీగల్లా వర్షపు దారలు మెరుస్తున్నాయి. వారి ముక్కున మెరుస్తున్న వజ్రపు కాంతిలా మెరుపులు ఎక్కడో పిడుగుపడిన శబ్దం. హరిత ఉలిక్కిపడింది. వర్షం అంటే చిన్నప్పటి నుంచి విపరీతమైన భయం. ఇల్లంతా కురుస్తుంటే అక్కడక్కడ ప్లాస్టిక్ బకెట్లు, చిన్న చిన్న బేసిన్లు పెట్టి అందరూ ఓ మూల ఒదిగి పడుకునేవాళ్ళు. అమ్మ గుండెల్లోకి ఒదిగి గూవ పిట్టలా ముడుచుకొని పడుకునేది తను. హరిత నిట్టూర్చింది. ఏం చేస్తుందో అమ్మ. నువ్వైనా సుఖపడవే. నిన్ను వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని కాలదన్నకు. డబ్బు లేకపోతే బ్రతుకంతా దుర్భరంగా ఉంటుందో నీకు వేరే చెప్పక్కర్లేదు కదా. చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లో దరిద్రమే చూశావు. ఇహనైనా సుఖపడు. కొంచెం వయసు ఎక్కువే కానీ కుర్రాడు బంగారంలా ఉన్నాడు. మంచంలో ఉన్న ఆ తల్లి తప్ప ఎవ్వరూ లేరట. ఆవిడ మాత్రం ఎంతకాలం బతుకుతుంది? నా మాట విని ఈ సంబంధం ఒప్పుకో. ప్రేమలు విరహాలు అన్నం పెట్టవు. ఆ సతీష్ నిన్నేం సుఖపెడతాడు? వాడు అమెరికానా? వాడికెవరికైనా లేదు. నా మాట విని ఈ సంబంధం ఒప్పుకో. పక్కింట్లో ఉన్న నిరుద్యోగి సతీష్ని ప్రేమించాను. అతన్నే చేసుకుంటానని తను అన్నప్పుడు తల్లి మాటలు గుర్తొచ్చాయి. నిజమే, సతీష్కి అప్పట్లో ఉద్యోగం లేదు. ట్యూషన్లు చెప్తూ తన భోజనానికి అవసరాలకి సరిపడా సంపాదించుకుంటూ ఉండేవాడు. చాలామంది ఇరుగు పొరుగు యువతీ యువకుల్లాగే తామిద్దరూ ప్రేమించుకున్నారు. కారణం ఒకరి రూపం ఒకరికి నచ్చో, లేక ఒక అభిరుచులు ఏకమయ్యో, మరేదో కాదు. కేవలం దరిద్రం. ఒకే దారిలో నడిచే బాటసారుల్లాగా అర్ధాకలి కడుపు, అతుకులు వేసిన బట్టలు, నిరాశ నిండిన కళ్ళు, తండ్రి ప్రెస్ నుంచి తీసుకొచ్చిన వేస్ట్ పేపర్లని పుస్తకాలుగా కుట్టుకొని వాడుకునేవాళ్ళు. తను అన్నయ్యలు, చెల్లాయి. చిన్నన్నయ్య అస్తమానం నాన్న మీద అరిచేవాడు. పోషించడం చేతకాని వాళ్ళు ఎందుకు కనాలి అంటూ నాన్న ప్రూఫ్ రీడర్గా పనిచేసిన చిన్న చితక పేపర్లన్నీ ఏడాది రెండేళ్ళు కుంటి నడక నడిచి మూతపడ్డాయి. అందరి చదువులు మధ్యలోనే ఆగిపోయాయి. చిన్నన్నయ్య ఇంట్లో నుంచి పారిపోయాడు. హరిత ఒళ్ళు ఒక్కసారి జల్దరించింది. చిన్నన్నయ్య దరిద్రం భరించలేక పారిపోయాడు. కానీ తను హరిత కళ్ళ ముందు ట్యూబ్ లైట్ల కాంతి పడి వింత సోయగాల్ని చూస్తున్నది. లాన్ కనిపించింది. పొడుగాటి అశోక చెట్ల మించి మృదుగా ధ్వనిస్తూ పచ్చిగడ్డి మీద రాలుతున్న వర్షపు చుక్కలు, మధ్యలో ఎరుపు రంగులో సన్నని గీతలు ఉన్న ఆకుపచ్చని హృదయాకారపు మొక్కలు. బ్లీడింగ్ హార్ట్. ఇది నేనెంతో కష్టపడి తయారు చేసుకున్న గార్డెన్. నేను అందమైన వాటిని ఎక్కువగా కోరుకుంటాను. ఎంత కష్టమైన వాటిని పొందడానికే కృషి చేస్తాను. అందుకే బీదదానినైనా కేవలం నీ అందం చూసి నిన్ను చేసుకున్నాను. ఈ అందమైన భవంతి, ఇంత అందమైన గార్డెన్, ఈ ఇంట్లో ఉన్న ఖరీదైన అందమైన ఫర్నిచర్, ముఖ్యంగా అలా చూడు ఆ క్రోటన్ నేనెంతో కష్టపడి బాగా ఖర్చు పెట్టి తెప్పించాను. ఆ క్రోటన్ని బ్లీడింగ్ హార్ట్ అంటారు. ఈ భవంతిలోని ఏ గదిలో నుంచి చూసినా నా కంటికది కనిపిస్తూ ఉండాలి. అచ్చం గాయపడిన హృదయంలా ఉంది.
మధ్యలో ఆ ఎర్రని గీతలు రక్తపు చారల్లా ఉన్నాయి కదా. మొదటి రాత్రి ఇదే బెడ్రూమ్లో ఇదే కిటికీ దగ్గర నిల్చుని కిటికీలో నుంచి కనిపిస్తున్న మొక్కను చూస్తూ కృష్ణ చైతన్య అన్న మాటలు. బ్లీడింగ్ హార్ట్ ఎంత అందమైన సృష్టి! ఎవరు పెట్టారో ఈ పేరు? దీని ఆకుల్ని శ్రీ హృదయానికి దర్పణంగా సృష్టించిన సృష్టికర్త ఎంత తెలివైనవాడు! బ్లీడింగ్ హార్ట్ గాయపడిన హృదయం. అవును, తనలాంటి ఆడదాని హృదయం కేవలం దరిద్రమే ఓ అడ్డుగోడగా మారి తన ప్రేమను చిన్నాభిన్నం చేస్తే, ప్రేమించిన వాడికి దూరమైన ఆడదాని హృదయం. ప్రేమ, అనురాగం, లాలన ఈ పదాలకి నిర్వచనం తెలియని ఓ స్వార్థపరుడికి, భోగలాలసుడికి అయిష్టంతో భార్య అయి ఖరీదైన ఈ భవంతిలో ఓ ఖరీదైన బొమ్మగా మారిన ఈ ఆడదాని హృదయం. హరిత పెదాలు సన్నగా కంపించాయి. నో, ఈ భవంతిలో, ఈ నిశ్శబ్దంలో, ఈ బంగారు పంజరంలో ఒక్క క్షణం కూడా ఉండకూడదు. పారిపోవాలి. ఎలా? వర్షం తగ్గేలా లేదు. కుండపోతగా కురుస్తూనే ఉంది. బయట వర్షం శబ్దం, మధ్య ఉరుములు తప్ప అంతటా నిశ్శబ్దం. ఈ భవంతిలో ఎప్పుడూ నిశ్శబ్దమే. రాత్రి పగలు నిశ్శబ్దమే. తనకి భర్తకి, తనకి అత్తగారికి మధ్య, అత్తగారికి తనకి తన భర్తకి మధ్య, పనివాళ్ళకి యజమానురాలికి మధ్య నిశ్శబ్దం. అంతటా నిశ్శబ్దం. అంతులేని తన గుండె చప్పుళ్ళ అంతులేని శబ్దం తప్ప అంతా నిశ్శబ్దమే. 2 రోజులకోసారి మొహం చూపించి వెళ్ళే భర్త, కనుసజ్ఞలతో అడుగులకు మడుగులొత్తే నౌకర్లు, చిన్న చిన్న పలకరింపులు తప్ప మనసు విప్పు మాట్లాడని అత్తగారు, అప్పుడప్పుడు అచ్చు తెలుగు సినిమాల్లో అణుకోగలిగిన కోడల్లా తను అత్తగారికి చదివి వినిపించే రామాయణంలోని భాగవతంలోని పద్యాలు, లలితా సహస్రనామాలు విన్న గోడలు వాటినే ప్రతిధ్వనిస్తుంటే ఆ నిశ్శబ్దంలో తన చెవుల్లో శబ్ద తరంగాలను ప్రసరిస్తుంటాయి. నిశ్శబ్దం భరించలేక తను గుర్తు చేసుకునే శబ్దాలని ఉదయం పూట 1 గంట 2 గంటలు అత్తగారి సేవలు తప్ప మిగతా సమయం అంతా తనో మనిషిననే తనకు గుర్తుండదు. రూఫ్కి వ్రేలాడే షాండియర్లా, ఇంటి ముందు పెంచుకున్న అందమైన గార్డెన్లా, ఇంట్లో ఉన్న ఖరీదైన సోఫా సెట్లా, విదేశాల నుంచి తెప్పించిన అందమైన ఫ్లవర్ వాజ్లా, రంగురంగుల చేప పిల్లలతో తళుకులీనే ఎంక్వైరియంలా ఈ అందమైన అధునాతనమైన పెద్ద భవంతిలో తనో షోపీస్. అందమైన గార్డెన్లో బ్లీడింగ్ హార్ట్లా అతని కంటికి అందంగా అలంకరించుకొని కనిపిస్తూ మాట్లాడడానికి మనుషులు లేక గొంతెప్పుడో మూగబోయింది. ఎగిసిపడే భావాలకు అర్థం తెలియక గుండె ఎప్పుడో బండబారింది. స్వేచ్ఛ లేని కాళ్ళు చేతులు చచ్చుబడ్డాయి. అర్థం లేని ఆలోచనలతో మనసెప్పుడో లాలిత్యం పోగొట్టుకుంది. ఇంకేం మిగిలింది తనకి? భార్య అంటే 10 మందికి పరిచయం చేసుకోవడానికి పనికొచ్చే స్టేటస్ సింబల్ అనుకుని, భార్య అంటే తనే సమయంలో వచ్చినా, ఏం చేసినా, ఏం మాట్లాడినా చిరునవ్వు నవ్వుతూ ప్రేమ జల్లులు కురిపించే ఓ సాధనం. భార్య అంటే ఓ భవంతిని, ఈ భవంతిలోని అణువణువును సూపర్వైజ్ చేస్తూ ఉండాల్సిన సూపర్వైజర్. హరిత గుండెల్లో చెలరేగే భావాలన్నీ చిన్న చిన్న సూదుల్లాగా మారి గుచ్చుతున్న భావన. పారిపోవాలని, ఇక్కడి నుంచి పారిపోవాలి. ఇంతకన్నా మంచి అవకాశం తనకిక రాదు. కృష్ణ చైతన్య గుజరాత్ నుంచి తిరిగి వచ్చేలోగా పారిపోవాలి. ఎలా? వర్షం తగ్గదా? గడియారం 12 అయినా సూచనగా గంటలు కొట్టింది. హరితకి తల్లి గుర్తొచ్చింది. అచ్చం గడియారంలో ములులా అవిశ్రాంతంగా పనులు చేస్తుంది. జ్వరం వచ్చినా, జలుబు చేసినా అలాగే తూలుతూ, కూర్చుంటూ, పడుకుంటూ చేసేది. అలా చేయడం ఆవిడ జన్మ హక్కుగా పిల్లలంతా భావించారు. ఏనాడు ఎవ్వరూ ఆవిడకి సాయం చేయలేదు. తను చేయలేదు. చదివించలేదన్న కోపంతో, సతీష్ని పెళ్లి చేసుకోనివ్వలేదన్న కోపంతో, పేదరికం అడ్డుగా పెట్టుకొని తన బ్రతుకుని, తన మనసుని ఓ ధనికుడికి అమ్మేస్తుందన్న కోపంతో ఆవిడ మీద సానుభూతి కూడా చూపించలేదు. అమ్మా, హరిత కళ్ళ నుంచి 2 కన్నీటి చుక్కలు. ఎంత అదృష్టవంతురాలివే హరి!
ఇంత పెద్ద ఇల్లు, ఖరీదైన చీరలు, పెద్ద హోదా ఉన్న భర్త, బంగారు పూలతో పూజ చేశావో పోయిన జన్మలో తల్లి మాటలు చెవులో ప్రతిధ్వనించాయి. ఎందుకమ్మా ఈ చీరలు, నగలు? ఎందుకు ఇవన్నీ? ప్రేమానురాగాలు, ఆప్యాయత, అభిమానం లేని ఈ ఇల్లు ఎంత అందంగా ఉన్నా కళావిహీనమే కదమ్మా. మనిషి మనిషికి మధ్య సాన్నిహిత్యం, పరస్పర అవగాహన లోపించని ఇల్లు ఇది. ఇల్లు కాదమ్మా, శ్మశానం. నీళ్లు నిండిన హరిత కళ్ళకి మసగ్గా బ్లీడింగ్ హార్ట్ వెళ్ళిపోవాలి. నగలు, డబ్బు సూట్ కేసులో ఉన్నాయి. అవి తనవే కాబట్టి ఇది దొంగతనం కాదేమో. ఈ డబ్బు, నగలు కొంతకాలం ఆదుకుంటాయి. తర్వాత ఉద్యోగం చూసుకోవాలి. 10th మాత్రం చదువుకున్న తనకి ఉద్యోగం ఎవరిస్తారు? అయితే ఎలా బ్రతకాలి? ఎలాగైనా బ్రతకాలి. స్వేచ్ఛగా, హాయిగా, ఆనందంగా. పచ్చిక బయళ్ళ మీద లేడి పిల్లల, అడవిలో నెమలిలా ఆడుతూ త్రుళ్ళుతూ బతకాలి. ఈ పరువు ప్రతిష్టలనే పునాదులు కదిలించి 2 కుటుంబాల గౌరవాన్ని మంట కలిపి పారిపోవాలి. ఇక లేత రెక్కల్ని రెపరెపలాడిస్తూ రివ్వున ఈ విశాల విశ్వంలోకి ఎగిరిపోవాలి. అటు పుట్టింట్లో పేదరికం వల్ల స్వేచ్ఛ లేదు, ఇటు మెట్టినింట్లో కలిమి వల్ల స్వేచ్ఛ లేదు. ఈ బతుకిలా తెల్లారడానికి వీల్లేదు. పారిపోవాలి. ఇష్టం లేని ఈ జీవితాన్నించి ఇష్టమైన జీవితం వెతుక్కుంటూ సాగాలి. ఈ వర్షం తగ్గదా? ఈ రాత్రి గడిస్తే మళ్ళీ ఈ అవకాశం రాదు. కానీ ఎలా? హరితలో తెగింపు ఏమైనా సరే వెళ్ళిపోవాలి దృఢంగా నిశ్చయించుకుంది. వంగి క్రింద పెట్టిన సూట్ కేసు అందుకుంది. బయట వరండాలో లైట్లన్నీ ఆఫ్ చేసింది. రోడ్డు మీద వెలుగుతున్న ట్యూబ్ లైట్ కాంతి లేతగా పడుతుంది. ఓసారి అడుగులు శబ్దం కాకుండా అన్ని గదుల్లోకి తొంగి చూసింది. అందరూ గాఢంగా నిద్రపోతున్నారు. చలికి ముసుగులు బిగించి పనిపిల్ల కాళీ, వంట ఆవిడ సీతమ్మగారు, భాయ్ కృష్ణయ్య హరిత అత్తగారి గదివైపు వెళ్ళడానికి ధైర్యం చాలేదు. తల మీదుగా చీర చెంగు లాక్కొని నెమ్మదిగా వరండా తలుపుకి తీసి చీకట్లోకి నడిచింది. వాచ్మెన్ క్వార్టర్ కిటికీలో నుంచి బెడ్ లైట్ వెలుగు వినిపిస్తుంది. గేటుకు పెద్ద తాళం కప్ప. హరితకి నీరసం ముంచుకొచ్చింది. ఎలా గోడ దూకాలా? పెదాలు కొరుక్కుంటూ నిలబడిపోయింది. హఠాత్తుగా వెలుగు పడింది. తాళం మీద హరిత త్రుళ్ళిపడింది. వెనక్కి తిరిగింది. చేతిలో కర్ర సాయంతో అత్తగారు మ్రాన్పడిపోయింది. హరిత చేతిలో సూట్ కేసు జారిపోయింది. లోపలికి రా, గంభీరమైన ఆవిడ స్వరం. హరిత కదులుతున్న అలలా ఆవిడని అనుసరించింది. కూర్చో. ఆవిడ మంచం మీద కూర్చుంది. చూడు హరిత, నేను ఉదయం నుంచే గమనిస్తున్నాను. బట్టలన్నీ సర్దుకున్నావని కాళీ చెప్పింది. మీ అమ్మగారింటికి వెళ్తున్నావేమో, నువ్వే చెప్తావులే అని అడగలేదు. నీ ప్రవర్తన, నీ చూపులు, నీ కళ్ళల్లో భయం నాకెందుకో అనుమానం రేకెత్తించాయి. నాకు తెలుసు నీకు వాడితో సుఖం లేదు, ఈ ఇంట్లో స్వేచ్ఛ లేదు. 50 ఏళ్ల నుంచి ఈ ఇంట్లోనే బ్రతికాను. అయినా మీ మామయ్య బ్రతికున్నప్పుడు కూడా ఇదే ఇల్లు, ఇవే పరిసరాలు, ఇదే నిశ్శబ్దం ఆయన వారసత్వంగా కొడుక్కిచ్చింది. ఆయన అహమే, ఆయన స్వార్థమే. తరతరాలుగా మగవాడికి తన పూర్వీకుల నుంచి దక్కింది అహంకారమే, స్వార్థమే. అయినా ఆ మగవాళ్లతో ఆడవాళ్ళు బ్రతక్క తప్పటం లేదు. సృష్టి గడవాలి కదా, ఈ వాస్తవం తెలుసుకున్నాడు. కాబట్టే భగవంతుడు ఆడదానికి సహనం ప్రసాదించాడు. కానీ మీ తరం వాళ్లకు ఎందుకనో ఆ సహనం కొరవడింది. అయినా నేనిప్పుడు నిన్ను సతీసుమతిలా సహనంతో నీ భర్తలోని మార్పు కోసం ఎదురు చూడమని చెప్పను. నీ నిర్ణయం మార్చుకోమని చెప్పను. ఈ నిశ్శబ్దంలో బ్రతికిన నాకు కనీసం ఆఖరి మజిలీలోనైనా నా మనసు పంచుకుని తోడు కావాలనుకున్నాను. బీదింటి పిల్ల అయితే నా కష్ట సుఖాలు అర్థం చేసుకుంటుందనుకున్నాను. కానీ మనసు అనేది బీదవాళ్ళకి గొప్పవాళ్ళకి ఒకేలాగా ఉంటుందని తెలిసింది. ఏ నిశ్శబ్దాన్ని ఛేదించాలని నిన్ను తెచ్చుకున్నానో ఆ నిశ్శబ్దం నీకు వేదన మిగిల్చింది. నేడో రేపో రాలిపోయే నా కోసం నీ మనసు చంపుకొని ఉండిపోమ్మని కోరను. తల్లికి తన కొడుకు ఎంత దుర్మార్గుడైనా వాడి నుంచి విడిపోయే అవకాశం చట్టం కానీ శాస్త్రాలు కానీ ఇవ్వలేదు.
ఎందుకంటే చనిపోయాక తలకొరివి పెట్టవలసిన వాడు కొడుకు కదా. కానీ భార్యకి దుర్మార్గుడైన భర్త నుంచి నిస్సంకోచంగా విడిపోయే అవకాశం శాస్త్రాలు, చట్టం కూడా ఇచ్చాయి. నీకు లభించిన ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం నీకెంతో ఉంది. కాకపోతే ఒక్క మాట, వెళ్ళే ముందు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, వెళ్ళి ఏం చేయాలి అని ఆలోచించుకొని వెళ్తే బాగుంటుంది. పెద్దదానిగా, అనుభవజ్ఞురాలిగా, నీ శ్రేయోభిలాషిగా ఇది నా సూచన మాత్రమే. ఆకాశంలో ఎగిరే పక్షికి కూడా ఓ గూడంటూ ఉంటుంది. కానీ ఆడదానికి నాది అని చెప్పుకునే నీడ దొరకడం చాలా కష్టం. అందుకు నువ్వు మానసికంగా, శారీరకంగా కూడా చాలా శ్రమ పడాలి. హరిత మంత్రముగ్ధలా కూర్చుండిపోయింది. పల్చటి ట్యూబ్లైట్ కాంతి వరండా గుండా ఆవిడ మొహం మీద పడుతుంది. చీకటిని చీల్చుకొని ప్రసరిస్తున్న ఆ కాంతిలో బయట వర్షపు ధారలు జలతారు తీగల్లా మెరుస్తున్నాయి. ఆ ప్రశాంతమైన వాతావరణంలో వినిపిస్తున్న ఆవిడ మృదు గంభీర స్వరానికి బయట కురుస్తున్న ఆ వర్షపు హోరు నేపథ్య సంగీతంలా ఉంది. ఆవిడ మంచం వెనుక నుంచి కిటికీ గుండా లాన్లో కనిపిస్తున్న బ్లీడింగ్ హార్ట్ ఎర్రగా గాయపడిన హృదయంలా ప్రకాశిస్తుంది. అయితే ఆ హృదయం ఇప్పుడు ఆమెకి తన హృదయంలా కనిపించడం లేదు. 50 ఏళ్ల నుంచి అణుచుకున్న కోరికలతో, అణగారిన ఆశలతో, అవమానాల గాయాలతో పగిలిన బీటలు వారిన అత్తగారి హృదయంలా ఈ కాలం. ఏంటంత అర్జెంటుగా మాట్లాడాలని ఫోన్ చేశావు? లోపలికి అడుగు పెడుతూ అడిగింది లాయర్ సంధ్య లాలిత్యని. ముందు కూర్చో, వెళ్ళిపోవాలా? చిరాగ్గా అంది లాలిత్య. వెళ్ళేదాన్నే అయితే ఇక్కడికి ఎందుకు వస్తాను చెప్పు అంటూ సోఫాలో కూర్చుంది సంధ్య. లాలిత్య డైనింగ్ హాల్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో నుంచి ఆరెంజ్ జ్యూస్ తీసి గాజు గ్లాసులో పోసి తెచ్చింది. ఎండనబడి వచ్చావు, తాగు, చిరాకు తగ్గుతుంది అంటూ సంధ్య చేతికి గ్లాస్ అందించింది. సంధ్య గ్లాస్ అందుకొని నవ్వుతూ అంది, చిరాకు కాదు, పరాకు కాదు. నువ్వలా కొంపలంటుకు పోతున్నట్టు ఉదయాన్నే ఫోన్ చేసి రమ్మంటే ఏం జరిగిందా అని టెన్షన్గా వచ్చాను అంతే. లాలిత్య నవ్వలేదు. గడ్డం కింద చెయ్యి అనించుకొని ఆలోచిస్తూ మౌనంగా కూర్చుంది. చెప్పవే ఆమెను పరీక్షగా చూస్తూ అంది సంధ్య. సరిగ్గా కూర్చుంటూ సంధ్య వైపు చూసి నింపాదిగా అంది, నాకు విడాకులు కావాలి. సంధ్య ఒక్క క్షణం తెల్లబోయి చూసి పకాలన నవ్వి అంది, ముందే చెప్పి ఉంటే బ్యాగులో వేసుకొని వచ్చేదాన్నిగా. జోక్ కాదు సంధ్య, నిజంగా చెబుతున్నాను. ఇంకా మా ఇద్దరికీ పడదు, సంసారం సాగదు. విడిపోతే ఎవరి బతుకు వాళ్ళు బతకొచ్చు. ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుంటూ ఒకళ్ళ గూట్లో ఎలా కలిసి ఉంటాం చెప్పు? ఒక గూట్లో ఎలా కలిసి ఉంటాం చెప్పు? సంధ్య లాలిత్య మొహంలోని సీరియస్నెస్ గమనించింది. నెమ్మదిగా జ్యూస్ తాగుతూ ఆమె ఇంకా ఏం చెబుతుందో అన్నట్టు చూడసాగింది. లాలిత్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఏటో చూస్తూ కూర్చుంది. సంధ్య, లాలిత్య చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. సంధ్య లాయర్ అయింది, లాలిత్య ఇంజనీర్ అయింది. సంధ్యకి సొంతంగా ప్రాక్టీస్ ఉంది, మంచి సివిల్ లాయర్గా పేరుంది. ఆ చనువుతో లాలిత్య ఈ నిర్ణయానికి వచ్చి సంధ్యకి ఫోన్ చేసింది. ఓసారి రమ్మని, ఇలాంటిదేదో ఉందని సంధ్య ఊహించలేదు. ఎందుకంటే వ్యాస్ లాలిత్యలాది చక్కటి జోడి. వ్యాస్ చాలా మంచివాడు, నెమ్మదస్తుడు, మర్యాదస్తుడు, ఏ చెడ్డ అలవాటు లేనివాడు, మంచి ఉద్యోగం, కంఫర్టబుల్ శాలరీ. ఒకరినొకరు కోరి చేసుకున్నారు. పెద్దలు చేసిన పెళ్ళి అయినా కుదుర్చుకున్నది మాత్రం వాళ్ళే. లాలిత్య కూడా మంచి పిల్లే. ఇద్దరు ఇంజనీర్లే. ఏమైంది? సంధ్యకి అర్థం కాలేదు. పడటట్లేదు అంతే. ఏం జరుగుతుంది? ఎందుకు పడటం లేదు? పెళ్ళై 2 ఏళ్ళు అవుతుంది. అప్పుడే విడాకులు తీసుకునేంత గొడవలు ఏం జరిగి ఉంటాయి వీళ్ళ మధ్యలో? ఏం జరిగిందే? ఎందుకు ఇంత దూరం వచ్చావు? అడిగింది అనుమానంగా. నిట్టూర్చింది లాలిత్య. ఏం చెప్పను అంది ఆమె వైపు చూసి. ఏం జరిగిందో అదే చెప్పు. ఏమి జరగడం లేదు అంటే మా ఇద్దరి మధ్య మాటామంతి లేదు. సరదాలు సరసాలు అసలే లేవు. తన దారి తనది, నా దారి నాది అన్నట్టు ఉంటుంది. ఏమో మేము ఒకళ్ళనొకళ్ళు సరిగా అర్థం చేసుకోకుండా తొందరపడి పెళ్లి చేసుకున్నాం అనిపిస్తుంది. అదృష్టవశాత్తు మాకు పిల్లలు లేరు. ఉండి ఉంటే
నేను ఈ విషయంలో ఆలోచించేదాన్ని కాదు. సంధ్య సాలోచనగా చూసింది. వ్యాస్తో ఈ విషయం చర్చించావా? లాలిత్య కొన్ని నిమిషాలు నిశ్శబ్దం తర్వాత అంది. తనే ఈ ప్రపోజల్ తెచ్చాడు. తనే తెచ్చాడా? విస్తుబోతూ చూసింది. ఎందుకు? ఎప్పుడు? ఎలా? లాలిత్య మాట్లాడలేదు. ఆమెకి నెల క్రితం వ్యాస్కి తనకి మధ్య జరిగిన ఘర్షణ గుర్తొచ్చింది. ఆ రోజు లాలిత్య ఆఫీస్కి వెళ్ళడానికి తయారై క్యాబ్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. క్యాబ్ రాలేదు. ఫోన్ చేస్తే ట్రాఫిక్లో ఉన్నానని చెప్పాడు డ్రైవర్. ఆ రోజు సీఈఓతో 2-3 మీటింగ్స్ ఉన్నాయని త్వరగా రమ్మని చెప్పాడు మేనేజర్. టైం అయిపోతుంది. టెన్షన్గా బాల్కనీలోకి లోపలికి తిరుగుతుంది లాలిత్య. అంతలో వ్యాస్ ఆఫీస్ నుంచి హడావిడిగా వచ్చాడు. భార్యను చూడగానే హుషారుగా అన్నాడు. లాలి, ఈరోజు లీవ్ పెట్టేయవా? ఎటన్నా వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేద్దాం. నాకు ఇవాళ చాలా బోరుగా ఉంది. లీవా? ఇవాళ? ఇంకా నయం. ఇప్పటికే క్యాబ్ రాలేదని టెన్షన్ పడుతున్నాను. కుదరదు. సీఈఓతో మీటింగ్ ఉంది అంది లాలిత్య. నాకన్నా నీకు సీఈఓ మీటింగ్ ఎక్కువ. ఎన్నాళ్ళయింది కాస్త సరదాగా గడిపి మనం. నాకు ఈ మెకానికల్ లైఫ్ చాలా విసుగ్గా ఉంది. అసలు మనం భార్యాభర్తలమనే నా అనుమానం కూడా వస్తుంది కోపంగా అడిగాడు. ఆ అడగడంలో బాధ, ఉక్రోషం కలగలిసి అతని మొహాన్ని కందగడ్డలా మార్చేయడం గమనించింది లాలిత్య. ఏం చేద్దాం, మన ఉద్యోగాలు అలాంటివి. కొత్త ప్రాజెక్టు వచ్చింది. దానికి టార్గెట్ పెట్టి చంపుతున్నాడు మా మేనేజర్. పని నువ్వు చూస్తూనే ఉన్నావుగా. ఇంట్లో కూడా వర్క్ చేస్తూనే ఉన్నాను. హార్డ్లీ 5 hours పడుకుంటున్నానేమో. అదే స్థాయిలో అంది లాలిత్య. మళ్ళా అంది, నీ దారిన నువ్వు కూడా బిజీగానే ఉన్నావుగా. నన్నంటావే. లాస్ట్ సాటర్డే నేను ఫ్రీగా ఉన్నాను. నువ్వా? ల్యాప్టాప్ పెట్టుకొని కనీసం వంటలో సాయం కూడా చేయలేదు. నాది ఉద్యోగమేగా. నాకు నెలకు 50,000 ఇస్తున్నారుగా. నేను పని చేయాలి. కానీ పనేనా జీవితం అంటే? అసలు మనం ఈ 2 ఏళ్లలో ఎన్ని రాత్రులు సంసారం చేశామో నీకు గుర్తుందా? ఇలాగే జరిగితే నువ్వు నా భార్యవన్న విషయం కూడా మర్చిపోతాను కసిగా అన్నాడు వ్యాస్. ఇంతలో క్యాబ్ రావడంతో లాలిత్య పరిగెత్తింది. ఆ సంఘటన ఆధారంగా మర్నాటి నుంచి ఇద్దరి మధ్య వాదోపవాదాలు, గొడవలు, అలకలు, కోపాలు ఎక్కువైపోయాయి. ఏనాడన్నా నా మొహాన కమ్మగా వండి పెట్టావా? మొగుడికి వంట చేసి పెట్టలేని పెళ్ళాం నాకెందుకు? మండిపడ్డాడు వ్యాస్. ఒకరోజు కయ్యానికి కాలు దువ్వుతూ, వంట పెళ్ళామే చేయాలని రూలేం లేదు. నువ్వు కూడా చేయవచ్చు. పోని నీకు పెట్టకుండా నేను పంచభక్ష పరమాన్నాలు చేసుకు తింటున్నానా? ఎందుకలా నోరు పారేసుకుంటావు? నేను నోరు పారేసుకోవడం కాదు, నువ్వే ఇంకెక్కడో నీ మనసు పారేసుకున్నావు. అందుకే నన్ను వదిలించుకోవడానికి చూస్తున్నావు. ఈ ప్రపంచంలో నువ్వైనా ఉద్యోగం చేస్తున్న ఆడదానివి. నువ్వేనా ఉద్యోగం చేస్తున్న ఆడదానివి? 180 మంది ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళంతా మొగుడితో కాపురాలు చేయడం లేదా? వండి పెట్టడం లేదా? వేటకారంగా అన్నాడు వ్యాస్. షటప్. ఏం మాట్లాడుతున్నావు? ఇదేనా నీ భార్య మీద నీకున్న నమ్మకం? ఇదేనా భార్యను గౌరవించే పద్ధతి? నేనే ఆ మాట అంటే రెచ్చిపోయింది లాలిత్య. సడన్గా వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టిన లాలిత్యను చూసి నిశ్చేష్టురాలైంది సంధ్య. ఏయ్ లాలిత్య, కమాన్, ఏడవకు. ఆమె దగ్గరగా జరిగి కన్నీళ్లు తుడుస్తూ అంది. సరేలే, నువ్వు అనుకున్నట్టే చేద్దాం. ఒకసారి అతనితో కూడా మాట్లాడటం నా ధర్మం. అతను కూడా కావాలంటే 6 నెలల్లో విడాకులు ఇప్పిస్తాను. సరేనా? కూల్ డౌన్. ఏంటో సంధ్య, మా ఇద్దరి మధ్య రోజు రోజుకి గ్యాప్ పెరిగిపోతుంది. కొంతకాలం స్నేహితుల్లా ఆఫీసు విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. వీకెండ్స్ సినిమాకో మాల్కో వెళ్ళి సరదాగా తిరిగి వచ్చేవాళ్ళం. ఈ మధ్య చాలా రొటీన్గా మెకానికల్గా అయిపోయింది లైఫ్ మా మధ్య. అసలు మాటలు లేవు. కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది. ఒక్కసారి అతనితో కూర్చొని అతని మనసులో ఏముందో తెలుసుకోవచ్చుగా లాలిత్య. ఇంకా ఏం తెలుసుకోను. రోజు గొడవలు, కోపాలు, అరుచుకోవడాలు. ఆఖరికి విడాకులు తీసుకుందాం. నా మనసు విరిగిపోయింది అన్నాడు. నా మనసు విరిగిపోయింది. విరిగిన పాలతో పెరుగు తోడయ్యాలేగా సంధ్య నిట్టూర్స్తూ అనుకుంది.
మీరొక్కళ్ళే కాదులే లాలిత్య, ప్రస్తుతం వివాహ వ్యవస్థలో ఏదో లోపం వస్తుంది. మంత్రాలలో బలం తగ్గిందో, మనుషుల్లో మమతలు తగ్గాయో అనుభవజ్ఞురాలైన సంధ్యకి బాగా తెలుసు. ఆవిడ దగ్గరికి రోజుకి కనీసం 4 విడాకుల కేసులైనా వస్తుంటాయి. కొందరికి తప్పనిసరి పరిస్థితుల్లో విడాకులు ఇప్పించాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఆమె ఎందుకు ఈ వృత్తి ఎంచుకున్నాను నేను అని పశ్చాత్తాపడుతూనే ఉంటుంది. ఆమెకు ఒక్కసారి భార్యాభర్తల్ని విడదీస్తున్న పాపానికే తనకి ఏ సంబంధమూ కుదరక 30కి దగ్గరవుతున్నా పెళ్లి కాలేదేమో అని కూడా అనిపిస్తుంటుంది. ఇప్పుడు స్నేహితురాలే తన చేత మరో పాపం చేయిస్తుంది. సరేలే, శనివారం వస్తాను. ఇద్దరు ఇంట్లో ఉంటారుగా, మాట్లాడతాను. నువ్వు ఇంకా రెస్ట్ తీసుకో. నైట్ డ్యూటీ చేసి వచ్చావు, మళ్ళీ సాయంత్రం ఆఫీస్కి వెళ్ళాలిగా అంటూ సంధ్య వెళ్ళిపోయింది. లాలిత్య ఆలోచిస్తూ అక్కడే సోఫాలోనే వాలిపోయిన కాసేపట్లో నిద్రలోకి జారిపోయింది. వేదవ్యాస్, లాలిత్య కూడా ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. లాలిత్యది అమెరికన్ బేస్డ్ కంపెనీ. ఆమె పనివేళలు రాత్రి 8 నుంచి తెల్లవారేం దాకా ఉంటాయి. వ్యాస్ది సింగపూర్ కంపెనీ. ఉదయం 11 నుంచి 6 దాకా అతను ఇంటికి వచ్చే టైం, ఆమె ఆఫీసుకు వెళ్ళే టైం. పెళ్ళై కాపురం పెట్టిన ఈ 2 ఏళ్లలో వాళ్ళు సరదాగా గడిపింది ఒక వారం రోజులు. అది కూడా లాలిత్య అక్క వారిజ వాళ్ళ పెళ్ళికి గిఫ్ట్గా హనీమూన్ టికెట్స్ కొనివ్వడంతో తప్పలేదు. ఊటీ, మైసూర్ వగైరా తిరిగి వచ్చారు. ఆ తర్వాత లీవులు అయిపోయి ఆఫీసులో రిపోర్టు చేశారు. సోమవారం నుంచి శుక్రవారం దాకా ఇద్దరు బిజీ. కేవలం శని ఆదివారాలే వాళ్ళకి మిగిలేది. ఈ మధ్య ఇద్దరికి పని ఒత్తిడి పెరిగింది. చిరాకులు పరాకులు కూడా ఎక్కువైనాయి. ఒకళ్ళు సర్దుకుపోవడానికి ప్రయత్నించినా మరొకళ్ళు పంతాలతో గొడవలు వస్తున్నాయి. ఇది 4వసారో 5వసారో వాళ్ళు గొడవ పడడం. అందుకే లాలిత్య ఇద్దరికీ కుదరదని నిర్ణయించుకుంది. దానికి తోడు వ్యాస్ కూడా మనకు కుదరదు, విడాకులు తీసుకుందాం అనడంతో ఆమె ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చి సంధ్యతో ప్రస్తావించింది. ఆ మరనాటి నుంచి వ్యాస్తో పూర్తిగా మాటలు మానేసింది. ఇది జరిగిన 4వ రోజు ఉదయాన్నే వ్యాస్ తల్లి పవిత్ర విజయవాడ నుంచి సూట్ కేసుతో దిగింది. ముందుగా ఏమాత్రం తెలియజేయకుండా వచ్చిన తల్లిని చూసి ముందు ఆశ్చర్యపోయిన వెంటనే అమ్మ వచ్చింది, కడుపు నిండా తిండి తినవచ్చు అని మురిసిపోయాడు వ్యాస్. అదేంటత్తయ్యా, ముందు కబురు చేస్తే రిసీవ్ చేసుకునేవాళ్ళం కదా అంది లాలిత్య. అనుకోకుండా వచ్చానమ్మా, నా స్నేహితురాలి కూతురు పెళ్ళి కూకుట్పల్లిలో, అందుకని వాళ్లతో వచ్చాను అంది పవిత్ర. ఆ తరువాత ఆవిడ వంటగది హ్యాండ్ ఓవర్ చేసుకుంది. వ్యాసుకి ఇడ్లీ, వడ, ఉప్మా లాంటి రకరకాల బ్రేక్ఫాస్ట్లు, మంచి వంటలతో క్యారేజీలు ఆవిడ వచ్చాక హాయిగా ఉంది. అలాగే కోడలికి కూడా వద్దన్నా వినకుండా రాత్రికి డిన్నర్ ఏం తింటావు, వద్దంటే ఎలా అంటూ పుల్కాలు కూర చేసి ఇస్తుంది పవిత్ర. తల్లి వచ్చాక వ్యాస్ కొంచెం త్వరగా రావడం మొదలుపెట్టాడు. ఆఫీస్ నుంచి లాలిత్యకు కూడా అత్తయ్య గారు ఉన్న ఈ 4 రోజులు త్వరగా వెళ్ళిపోతానని పర్మిషన్ తీసుకుంది ఆఫీస్లో. ఆవిడ సడన్గా రావడంతో వాళ్ళ విడాకుల చర్చ కొద్ది రోజులు వాయిదా పడింది. సంధ్యకి ఫోన్ చేసి విషయం వివరించి ఆవిడ వెళ్ళాక ఫోన్ చేస్తానని చెప్పింది లాలిత్య. లాలిత్య సాధారణంగా ఉదయం 5ంటికి వస్తుండేది. ఇప్పుడు 3ంటికల్లా క్యాబ్ దింపేస్తుంది. అంచేత 3 నుంచి ఉదయం 7 దాకా నిద్రపోయి లేచేయడంతో లాలిత్యకి అనుకోకుండానే తెలియని ఉల్లాసం కలగసాగింది. ఉదయం వ్యాస్ ఆఫీస్కి వెళ్ళేలోగా అత్తగారితో కబుర్లు చెప్తూ వంటలో సాయం చేయడం, మధ్య మధ్య అనుకోకుండానే వ్యాస్తో మాటలు కలపడం జరిగింది. వ్యాస్లో కూడా నిర్లిప్తత కూడా పోయి అటు ఆ తల్లితో ఇటు లాలిత్యతో కూడా సరదాగా మాట్లాడుతున్నాడు. తమాషాగా ఆ ఇంట్లో స్తబ్దత పోయి ఏదో ఉత్సాహం, చైతన్యం వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇద్దరికి. నిశ్శబ్దంగా ఉండే ఇంట్లో టీవీ మోగుతుంది. ఇంట్లో ఉన్నంతసేపు పవిత్ర ఏవో తినుబండారాలు సప్లై చేస్తూనే ఉంటుంది. శనివారం ఇద్దరికి సెలవు రోజు. లాలిత్య కాసేపు అత్తగారికి వంటలో సాయం చేసి వచ్చి ల్యాప్టాప్ పెట్టుకొని కూర్చుంది. వ్యాస్ టీవీ చూస్తూ కూర్చున్నాడు. పవిత్ర వంట పూర్తి చేసి వచ్చి అంది, సెలవు పూట కూడా
పనేంటమ్మా, కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా. లాలిత్య నవ్వింది. కార్పొరేట్ వాళ్ళకి సెలవులు, వర్కింగ్ డేస్ అన్నీ ఒకటే అత్తయ్య. కంపెనీ వాళ్ళు ఈ ల్యాప్టాప్ ఇచ్చింది 24 గంటలు పనిచేయడానికే తప్పదు. ఏం దిక్కుమాలిన ఉద్యోగమో, వేరే ఉద్యోగం చేసుకోవచ్చు కదా. మనకి కావలసినప్పుడు ఏ ఉద్యోగాలు దొరుకుతాయి అత్తయ్య. ఏ కంపెనీ అయినా ఇంతే, టెక్నికల్ జాబ్స్ ఇలాగే ఉంటాయి. ఆవిడేం మాట్లాడలేదు. కొద్ది క్షణాల తర్వాత అంది, ఎక్కడికన్నా తీసుకెళ్ళకూడదురా? కూడదు, నాకు విసుగ్గా ఉంది. సారీ అత్తయ్య, మీరు మీ అబ్బాయి వెళ్ళి రండి, నాకు చాలా పని ఉంది. వ్యాస్ చురుగ్గా చూశాడు ఆ మాటలకి. పదమ్మ, మనం వెడదాం అన్నాడు సోఫాలో నుంచి లేస్తూ. ఆవిడ పెదవి విరుస్తూ అంది, పోనీలేరా, ఆ అమ్మాయికి పని ఉందంటుంది. ఒక్కదాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్తాము? లాలిత్యకి బాధ అనిపించింది. రాక రాక వచ్చింది ఆవిడ. వచ్చిన దగ్గర నుంచి పాపం ఇంటెడు చాకరీ మీద వేసుకొని చేస్తుంది. ఒక్కరోజు ఆవిడ కోసం వెచ్చించక పోవడం ధర్మం కాదనిపించింది. వెధవ పని రోజు ఉండేదేలే అనుకుంటూ ల్యాప్టాప్ పక్కన పెట్టి లేస్తూ అంది, వస్తాలేండే, లంచ్ చేసి వెళ్దాం. గోల్కొండ లైట్ అండ్ మ్యూజిక్ షోకి వెళ్దాం. ఆవిడ కళ్ళు మెరిశాయి. చకచక డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ రెడీ చేసింది. ముగ్గురు కలిసి భోజనానికి కూర్చుంటే ఆ అనుభవం కొత్తగా వింతగా అనిపించింది. ఈ డైనింగ్ టేబుల్ వాడిన రోజులు చాలా తక్కువ. వర్కింగ్ డేస్ ఆఫీసులో, మధ్య మధ్య ఇంట్లో తిన్నా ఏదో ఇంత ప్లేట్లో పెట్టుకొని ఏ సోఫాలోనో కూర్చొని స్పూన్తో తింటూ మధ్య మధ్యలో ఐప్యాడ్లో మెసేజ్లు చెక్ చేసుకుంటూ భోజనం అయిందనిపించడం తప్ప ఇలా పద్ధతిగా వేడి అన్నం, వేడి సాంబారు, కూర, పచ్చడి, పెరుగుతో ఇలా తీరుబడిగా కూర్చొని భోజనం చేయడం ఎంత బాగుంది అనిపించింది వ్యాస్కి, లాలిత్యకి కూడా. ఇలా తినడానికి కూడా అదృష్టం ఉండాలి. ఆవిడ ఉన్నారు కాబట్టి. కానీ మళ్ళీ ఈవిడ వెళ్ళాక మామూలేగా. అయినా విడిపోతున్నాం కదా, ఎలా ఉంటే అనుకుంది విరక్తిగా. ముగ్గురు టాక్సీ మాట్లాడుకొని బయలుదేరారు. ముందు సీట్లో కూర్చోబోతున్న కొడుకుని, నేను వెనకాల ఎక్కలేనురా, మోకాళ్ళ నొప్పి, నువ్వు వెనక కూర్చో అంటూ తాను ముందు సీట్లోకి వెళ్ళింది. పవిత్ర తప్పనిసరి పరిస్థితుల్లో లాలిత్య పక్కన కూర్చోవాల్సి వచ్చింది వ్యాస్కి. ఆమెకు ఎడంగా పొరపాటును కూడా తాకకుండా కూర్చున్నాడు. అతను అలా కూర్చోవడంతో లాలిత్యకి బాధతో పాటు కోపం కూడా వచ్చింది. ఎన్నడూ తనని తాకని వాడిలా దూరంగా కూర్చున్నాడు. అంత పనికి రాకుండా పోయానా అనుకుంది. మళ్ళీ విడిపోయేవాడితో నాకెందుకు, ఎక్కడ కూర్చుంటే ఏమి, ఈవిడ ఉన్నన్ని రోజులు సరిపెట్టుకోవాలి అనుకుంది. గోల్కొండ మొత్తం తిరిగి షో మొదలయ్యే టైంకి అక్కడ చేరి లైట్ అండ్ మ్యూజికల్ షో చూశారు. ఆ జనంలో మధ్య మధ్య వ్యాస్ తనకి తగలడం, సారీ అంటూ దూరం జరగడం లాలిత్యకి గుండె కోస్తున్నట్టు అనిపించింది. అలాగే వ్యాస్కి కూడా. లాలిత్య అక్కడ కూడా తనతో నవ్వుతూ మాట్లాడకపోవడంతో ఈమెకి నా మీద ప్రేమ పోయిందా, ఎందుకు ఇలా దూరం అవుతుంది అనిపించింది. బయట డిన్నర్ చేసి ఇల్లు చేరేసరికి 11 అయ్యింది. చీర మార్చుకొని నైటీ వేసుకొని వచ్చి ల్యాప్టాప్ పట్టుకున్న కోడల్ని చూసి నొసలు ముడేసింది పవిత్ర. పడుకోమ్మా, పెందలాడే లేపుతూ అందే, అప్పుడు చేసుకో ఆ పని అంది ఆవలిస్తూ. చాలా పనుందత్తయ్య అంది లాలిత్య. ఉంటే ఉందిలే, రేపు ఆదివారమేగా, చెయ్యొచ్చు, పడుకో, ఆరోగ్యం పాడు చేసుకోకు. వేళకి తిండి నిద్ర లేని ఉద్యోగం దేనికి, ఆ సంపాదన దేనికి? చిరాకు పడింది ఆవిడ. అత్తగారి ఎక్స్ప్రెషన్స్ చూసి ల్యాప్టాప్ మూసేస్తూ అనుకుంది లాలిత్య. అవును, నిద్ర వస్తుంది, ఉదయాన్నే చేసుకోవచ్చులే పని అనుకుంటూ సోఫాలో వాలిపోయింది. అదేంటి ఇక్కడ పడుకున్నావు, నడుం పట్టేస్తుందిలే, వెళ్ళి గదిలో పడుకో మందలించింది పవిత్ర. లాలిత్య లేచి వెళ్ళాక తప్పలేదు. అప్పటికే వ్యాస్ మంచం మీద వాలిపోయాడు. లాలిత్య లోపలికి వెళ్ళగానే పవిత్ర తనే తలుపు వేసి బయట నుంచి గడియ వేసింది. లాలిత్య మంచం మీద వాలగానే మంచం కొద్దిగా కదలడంతో కళ్ళు తెరిచాడు వ్యాస్. సారీ, డిస్టర్బ్ చేశాను, మీ అమ్మగారు గొడవ చేస్తున్నారు, తప్పలేదు ఇక్కడికి రాక అంది లాలిత్య. బెడ్ లైట్ వెలుగులో ఆమె మొహంలో భావాలు చదవడానికి ప్రయత్నిస్తూ సూటిగా చూసిన అతని చూపులతో ఆమె చూపులు చిక్కుకుపోయాయి. చాలా కాలం తరువాత అతి సన్నిహితంగా తగిలిన ఆమె ఊపిరి అతనికి గిలిగింతలు పెట్టింది. పక్కకు వత్తిగిలి కళ్ళు మూసుకోబోతుంటే అతని విశాలమైన ఛాతీ విశ్రాంతి తీసుకోమన్నట్లు ఆహ్వానించింది ఆమెని.
ఎవరు ఎవరి దగ్గరకు చేరారో తెలియని ఓ మైకంలో ఇద్దరు ఒకటయ్యారు. ఆదివారం పెసరట్టు బ్రేక్ఫాస్టు డైనింగ్ టేబుల్ దగ్గర 3 ప్లేట్లు ఉండాల్సిన చోట 4వ ప్లేటు కనిపించింది. ఇదెవరికి అత్తయ్యా అని అడిగింది లాలిత్య. నాకు అంటూ వచ్చింది సంధ్య. అరే, నువ్వెప్పుడొచ్చావే ఆశ్చర్యంగా అడిగింది లాలిత్య. ఇప్పుడే అంటూ స్నానం చేసి ఫ్రెష్గా వచ్చిన వ్యాస్కి కరచాలనం చేస్తూ గుడ్ మార్నింగ్ అంది సంధ్య. వెరీ గుడ్ మార్నింగ్ అంటూ లాలిత్య పక్కన కుర్చీలో కూర్చున్నాడు. రా సంధ్య, పెసరట్టు చల్లారిపోతున్నాయి అంది పవిత్ర ప్లేట్లో వేడి వేడి పెసరట్లు అల్లం చట్నీ వేస్తూ. చూపుడు వేలుతో అల్లం చట్నీ తీసుకొని నాలుక్కి రాసుకుంటూ చాలా బాగుందాంటీ చట్నీ, పుల్ల పుల్లగా తీయగా కారకారంగా అచ్చు వాళ్ళ కాపురంలా అంది సంధ్య కొంటెగా లాలిత్యను చూస్తూ. లాలిత్య చిక్కిళ్ళు ఎర్రబడ్డాయి, కనురెప్పలు బరువుగా వాలిపోయాయి. వ్యాస్ ఆమె వైపు క్రీగంట చూస్తూ మెత్తగా ఆమె పాదం మీద కాలివేలితో నొక్కాడు. అతని చర్యకి పులికించిపోతున్న శరీరాన్ని అదుపు చేసుకుంటూ కోపంగా చూస్తున్న లాలిత్య చెవుల్లో మంత్రాల్లా అత్తగారి మాటలు. ల్యాప్టాపులు, ఐప్యాడ్లు వచ్చి కాపురాల్ని పాడు చేస్తున్నాయి. సంధ్య, ఈసారి ఎవరన్నా విడాకుల కోసం నీ దగ్గర వస్తే ముందు ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ బయట పారేయమని చెప్పు. అంత పని చెయ్యనులే ఆంటీ. మీ కాలం ఆ కాలమైతే రాబోయే కాలమంతా ఈ కాలం అంది సంధ్య. ఏ కాలమైనా భారతీయ వివాహ వ్యవస్థని నాశనం చేసే మాయదారి కాలం కాకపోతే చాలు అంది పవిత్ర పెసరట్టు తుంచి నోట్లో పెట్టుకుంటూ. వ్యాస్, లాలిత్య ఒకళ్ళ మొక్కళ్ళు ఒకళ్ళు చూసుకుని పక్కున నవ్వుకున్నారు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం.